సతీష్ గారు ఇక్కడ ఏంటంటే ఈ న్యాక్కి సంబంధించి అక్రిడేషన్ కావచ్చు, తర్వాత ఎక్స్పర్ట్ టీమ్స్ అక్కడికి వెళ్ళి పరిశీలించేటువంటి సందర్భంలో వాళ్ళు గ్రేడింగ్ ఇచ్చేటువంటి సందర్భంలో డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ని, అలాగే డీన్స్ని, వైస్ ఛాన్సలర్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేస్తారు. ఒకరికొకరు తెలియకుండానే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎవరు టీంలో అక్కడ ఉన్నారని చెప్పి తెలుస్తుంది అని చెప్పేసి కూడా బయట కొంత టాక్ ఉంది. అయినా సరే అలాంటి వాళ్ళందరూ కూడా పిక్ చేయడం అంటే నిజంగా మీరు చెప్తుంటే కేఎల్ యూనివర్సిటీ ఒకటే కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ పరిస్థితి ఇలా ఉంది అంటే ఇదంతా కూడా ఒక మాఫియా అనుకోవచ్చు. చదువుతాను వినండి, లిస్ట్ లో ఉన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, అది కూడా అలాంటి కాలేజీ. జగ్రాన్ లేక్ సిటీ యూనివర్సిటీ, ఎవరికి తెలియని కాలేజీ, అలాంటి కాలేజీ. జిఎల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, అది అంతే. దేవనగిరి కాలేజ్, సంబలపూర్ విశ్వవిద్యాలయం, ఆల్ డీమ్డ్ యూనివర్సిటీస్. నీకు నేను హెల్ప్ చేయి, నువ్వు నాకు హెల్ప్ చేయి. ముందు తెలియకుండా వస్తారో ఇదంతా కూడా థియరిటికల్ గా మాట్లాడతారండి. ఇందులో ఉన్నటువంటి కాలేజీలు జేఎన్యూ తప్ప మిగిలిన కాలేజీలు ఏదైతే మీకు చెప్తున్నారు న్యాక్ కి సంబంధించి, వీళ్ళందరూ కూడా ఈ కాలేజీల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ డీమ్డ్ కాలేజీలు ఇవన్నీ కూడా దేనికి పని. అసలు చాలా సందర్భాల్లో చెప్తున్నాం, డీమ్డ్ కాలేజెస్ కంప్లీట్లీ మ్యానిపులేషన్, కంప్లీట్లీ మ్యానిపులేషన్. ఇది పాజిబిలిటీ అవుద్దన్న విషయాన్ని సంవత్సరం నుంచి ప్రైమ్ మినిస్టర్ నేను ఎన్నోసార్లు చెప్తున్నా ఇది అవుతుంది. ఇది కేఎల్కి సంబంధించి మాత్రమే కాదు, ఒక సత్యనారాయణ గారితో నాకు బాగా పరిచయం ఉంది, చాలా తెలిసిన వ్యక్తులకు. లేకపోతే మన వైస్ ప్రెసిడెంట్ గారు రాజా హరిన్ గారు కానివ్వండి, లేకపోతే రామకృష్ణ గారు కానివ్వండి, హైదరాబాద్ క్యాంపస్ కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, తెలిసిన వాళ్ళే నాకు పర్సనల్ గా. ఇక్కడ నేను కేఎల్యూకి సంబంధించే కాదండి, అన్ని యూనివర్సిటీస్ దొరికారు కాబట్టి బయట వీళ్ళ ఇంటర్నల్ గా గొడవలు జరిగినాయి, వాళ్ళు చెక్కింగ్ వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎవరు కంప్లైంట్ చేశారు వచ్చారు. అసలు మిగతా అన్ని కాలేజీల్లో కూడా సరైనటువంటి తనిఖీలు పెట్టి ఎందుకు యూజీసీ కంట్రోల్ చేయలేకపోతుంది అనేది బేసిక్ క్వశ్చన్. అది ఇట్స్ నాట్ అబౌట్ కేఎల్ యూనివర్సిటీ. మీరు అటు విజ్ఞానికి వెళ్ళండి, లేకపోతే ఇంకో గీతంకి వెళ్ళండి, లేకపోతే ఇంకో కాలేజీకి వెళ్ళండి, భారత్ యూనివర్సిటీకి వెళ్ళండి, జైన్కి వెళ్ళండి, ప్రెసిడెన్సీకి వెళ్ళండి, లేకపోతే మార్వాడి యూనివర్సిటీకి వెళ్ళండి, లేకపోతే అమిటీ యూనివర్సిటీకి వెళ్ళండి, లేకపోతే సత్యభామ యూనివర్సిటీకి వెళ్ళండి, భారత్ యూనివర్సిటీకి వెళ్ళండి, యూ నేమ్ ఇట్ ఎనీ కాలేజ్. వాటి మీద సరైనటువంటి రెగ్యులేషన్స్ అన్ని కూడా, రెగ్యులేటరీ మెకానిజం ఎందుకు స్ట్రిక్ట్ గా లేదు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అప్రూవల్స్ తెచ్చుకుని కోర్సెస్ రన్ చేస్తున్నారు. ఎస్ఆర్ యూనివర్సిటీ ఇవన్నీ ఒక్కటి అనుకోవడం వల్ల లేదండి. డబ్బులు ఇస్తే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ లో ఎవరైతే ఉన్నారో ఈ కమిటీ మెంబర్స్ ఏమన్నా గవర్నమెంట్ ఐఐటీ నుంచి వచ్చారు ఏంటి? ఏమన్నా ఐఐటీలో ఐఐఎస్సి బెంగళూరు నుంచి ఐఐటీ నుంచి ప్రొఫెసర్ రేటింగ్ ఇచ్చేవాళ్ళు కాదు కదా. రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు ఏం కాదు. ఎందుకు సార్ ఈ ర్యాంకింగ్స్ మనం ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలి? అక్రిడేషన్, న్యాక్ అక్రిడేషన్ A++, A++ లేదు A+B+ అని చెప్పేసి ఎందుకు వేసుకోవాల్సిన అవసరం ఉంది సార్? అలాంటప్పుడు అసలు దీని మీద అంత పారదర్శకంగా లేనటువంటి ఒక అంశం కాబట్టి దాన్ని తొలగించవచ్చు కదా, దాన్ని ఎందుకు ప్రామాణికంగా మాత్రమే తప్ప ఫీజు వసూలు చేయడానికి తప్ప. ఇదంతా కూడా జనాల అమాయకులు, పేరెంట్స్ కి సరైన అవగాహన లేక కాలేజెస్ బిల్డింగ్లు చూసి గ్రాస్ చూసి వెళ్ళి జాయిన్ చేయడం తప్ప ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కాదు. గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి, వాళ్ళు మ్యానిపులేట్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రిపుల్ హైదరాబాద్ ఉంది, లేదా బెంగళూరు ఉంది, లేదా ఢిల్లీ ఉంది, లేదా త్రిపుల్ అలహాబాద్ ఉంది, జబల్పూర్ ఉంది, ఎన్ఐటి తిరుచి ఉంది, ఎన్ఐటి వరకల్ ఉంది. వీళ్ళు ఎవరు కూడా మ్యానిపులేట్ చేయరండి, ఏది ఉంటే అదే రాస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి వాటిల్ని మనం నమ్మాలి మనం, అంతే తప్ప ఈ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే మీకు వచ్చినటువంటి కాలేజెస్ ఏవైతే అందరూ అంటే ఇప్పుడు ఆదిత్య యూనివర్సిటీ అను ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ ఏదైతే ఉంటుందో వీళ్ళు డబ్బులు ఇస్తే జల్లగా ఇవన్నీ వీళ్ళ యొక్క మ్యానిపులేషన్స్ ఎంతవరకు. ఈవెన్ చండీగఢ్ యూనివర్సిటీ, బెన్నెట్ యూనివర్సిటీ కూడా క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ లో కూడా వచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అన్ని దొంగ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తా ఉంటారండి వీళ్ళు. ఒకళ్ళ పేరు కాదండి, ఒకళ్ళని కాదండి. దీనికి వెరిఫికేషన్ ఏముందంటే క్రాస్ వెరిఫికేషన్. మీరే చెప్పండి, ఎవరో 10 మంది బృందం వచ్చింది, 10 మందికి మనిషికో 10 లక్షలు ఇచ్చారు, సంతకం పెట్టి వెళ్ళిపోయారు, అయిపోయింది, సింపుల్. ఏముంది ఇందులో? మీరే చెప్పండి ఏముంది ఇందులో? వీళ్ళు వచ్చిన ఏమన్నా రిప్యుటేషన్ ఉన్నటువంటి ఐఏఎస్సీఆర్ లేకపోతే ఐఏఎస్సీ లేదా ఐఐఎస్ నుంచో లేదా ప్రెస్టీజియస్ కాలేజెస్ నుంచి వచ్చారా? భారత్ లా యూనివర్సిటీ ఏంటంటే అదే సంబల్పూర్ యూనివర్సిటీ, లేకపోతే దేవనగిరి యూనివర్సిటీ, ఆ పేర్లు ఎవరు ఈ కాలేజీలో ఇవన్నీ కావాలని చెప్పేసి ఆ కమిటీల్లో అలాంటి వాళ్ళు వేయించుకుని వాళ్ళకి మేనేజ్ చేసుకుని చేస్తున్నటువంటి తప్పు కింద దీన్ని చూడాలి తప్ప ఇట్స్ నాట్ అబౌట్ కేఎల్ యూనివర్సిటీ అండి. సో నేనేమి ఒక సరే దీనికి సరే ఇలాంటి వ్యవస్థకి